కాంగ్రెస్ పార్టీ చరిత్ర తుడిచివేయాలని బీజేపీ చూస్తుందని అన్నారు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. స్వతంత్ర సంస్థలను వాడుకొని ప్రతిపక్షాలపై కుట్రపూరితంగా దాడి చేస్తుందని మండిపడ్డారు. ఎలక్షన్ కమిషన్ అంటే బీజేపీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ గా మారిపోయిందని ఆరోపించారు. ఆయన క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జెండాను ఆవిష్కరించారు. ఘనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీని హవయల్నగా మాట్లాడుతూ ఉంది. కాంగ్రెస్ చరిత్రని మరిపించే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ దేశంలో కాదు, యావత్ ప్రపంచంలో ఒక విజనరీగా పేరు పొందినటువంటి నెహ్రూ యొక్క చరిత్రని, నెహ్రూ యొక్క జ్ఞాపకాలని మరిపించే ప్రయత్నము జరుగుతూ ఉంది. భారతదేశ చరిత్రని సమూలంగా తిరగరాసే ప్రయత్నం ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీలు చేస్తూ ఉన్నాయి. మహానాయకులు గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ లాంటి యొక్క గొప్ప నాయకుల్ని మరిపించే ప్రయత్నం జరుగుతూ ఉంది. అబుల్ కలాం ఆజాద్ లాంటి నాయకుల యొక్క చరిత్రని తిరగరాసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ అధికారులు బీజేపీ పార్టీ సమూలంగా రాజ్యాంగానే మార్చాలని, పరిపూర్ణంగా వారి రాజ్యాంగాన్ని నిర్మించుకోవాలని ఒక దురుద్దేశంతో హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ గురించి మాటలు చూస్తే అది అర్థమవుతా ఉంది. మిత్రులారా, ఈ దేశంలో స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు ఈడీ, సిబిఐ, ఈసీల్ని ఏ రకంగా వాడుకుంటుందో మనం చూస్తా ఉన్నాం. గుప్పి చేతుట్లో పెట్టుకొని ప్రతిపక్షాల మీద తీవ్రమైనటువంటి దాడులు చేస్తున్న సందర్భం. నిన్నగాక మొన్న రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరు బట్టబయలు చేసినటువంటి సందర్భం. వారు చేసిన తప్పిదాల్ని బయటికి తీసుకొచ్చినటువంటి సందర్భం మనం చూసాం. మిత్రులారా, ఎలక్షన్ కమిషన్ అంటే మనకు ఒక శేషన్ గుర్తొస్తాడు. టిఎన్ శేషన్ లాంటి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడు ఎంత నిజాయితీగా, నిష్పక్షపాతంగా వివరించినారో చూసాం. లింగో గారు ఎలక్షన్ కమిషనర్ ఉన్న చీఫ్ కమిషనర్ ఉన్నప్పుడు ఏ రకంగా సమూలంగా ఎలక్షన్ కమిషన్ యొక్క నమూనాని మార్చినటువంటి సందర్భాలు చూసాం. కానీ ఇలా ఎలక్షన్ కమిషన్ అంటే బీజేపీలో ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్ గా మారిపోయిన సందర్భం. వాళ్ళు మహారాష్ట్రలో చేసిన తప్పిదాలు, ఇలా సర్ పేరిట బీహార్ లో చేసిన తప్పిదాలని ప్రతిపక్ష నాయకుడు, యువకుడు మన రాహుల్ గాంధీ గారు సాక్ష్యాలతో బయట పెడితే దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. మిత్రులారా, ఈ దేశాన్ని సమూలంగా వారు గుప్పిట్లో పెట్టుకొని దేశ సౌభాగ్యం గురించి మాట్లాడితే దేశ ద్రోహులుగా ముద్ర వేస్తూ నానా ఇబ్బందిని గురి చేస్తా ఉన్నారు. అధికారమే పరమావధానం, దానికోసం మేము ఏమైనా చేస్తాం, ఎంత దూరమైనా పోతామన్నటువంటి వ్యవహార ధోరణి ఈ దేశానికి మంచిది కాదు మిత్రులనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. మాన్యశ్రీ ఖర్గే గారు అపారమైన రాజకీయ నాయకుడు, ఇవాళ ఏఐసిసి అధ్యక్షుడిగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. వారు ఎన్ని విషయాలు ప్రస్తావించినా వాటిని పట్టించుకోకుండా వారి యొక్క ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఎంత దూరమైనా పోయేటానికి దిగజారుతున్నటువంటి బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం ఇలా మనం క్విట్ ఇండియా పలకాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ దేశంలో క్విట్ బీజేపీ అంటేనే భవిష్యత్ తరాలకి బాగు జరుగుతుందనే మాట చెప్తా ఉన్నాను. దేవుడి పేరిట, మతాల పేరిట ఓట్లడే సంస్కృతి మన రానున్న తరాలకి మంచిది కాదు. మనం యూరోపియన్ దేశాలు చూసుకున్నా, పశ్చిమ దేశాలు చూసుకున్నా కులాల పేరిట, మతాల పేరిట రాజకీయాలు చేయరు కాబట్టే ముందుకు దూసుకుపోతున్నటువంటి తరుణం. మనం కులాల పేరిట, మతాల పేరిట కొట్టుమిట్టాడుతూ ఉంటే మన వచ్చే భవిష్యత్ తరాలకి విఘాతం కలుగుతుంది సుమా అన్నటువంటి మాట మాత్రం చెప్పగలను. ఈ దేశంలో బీజేపీ క్విట్ అనే నినాదంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశం ప్రపంచంలోనే గొప్ప లౌకిక దేశంగానే ఉంటది. ఎన్ని కళ్ళబోలి మాటలు చెప్పినా ఖర్గే, రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ దేశాన్ని అఖండంగా ఉంచేందుకు, ఈ దేశ